రోజున ఈ టీజర్ మా హిట్ డైరెక్టర్, హిట్ సిరీస్ డైరెక్టర్, హిట్ 1, హిట్ 2, హిట్ 3 శైలేష్ కొలన్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవటం, మాది కొంచెం ఆ థ్రిల్లర్ జోనర్ అండ్ మెడికల్ దాని మీద అనగానే శైలేష్ గారిని అడిగితే బాగుంటుందని అడగటం, శైలేష్ గారిని అడగంగానే ఆయన మూవీస్లో అంత వైలెన్స్ అలా ఉంటుంది కానీ చాలా అడగంగానే చాలా ఇష్టంగా నేను వస్తున్నాను డార్లింగ్, ఎందుకు నువ్వు ఆఫీస్కి రావడం అవసరం లేదు, నేను వస్తాను డెఫినెట్గా అని చెప్పి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ కంగ్రాచులేషన్స్, 100 crores క్లబ్లోకి వెళ్ళిపోయారు హిట్ 3తో. హిట్ 4, హిట్ 5తో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ క్రికెట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డన్. ఇంకా మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ మా రియా సుమన్ అండ్ ఆయేషా ఖాన్, ఇంకా యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై డార్లింగ్, మై బ్రదర్, మై వెల్ విషర్, నాకు తమ్ము అనగానే ఒక ఫ్రెండే కాదు, ఎస్ఎస్ తమ్మన్ అంటే నాకు మీ అందరికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీజ్ లైక్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్. నాకైతే ఒక ఎమోషన్, వాడు నాకు చాలా చాలా ఇష్టం. ఒక నా ఈవెంట్ ఏదున్నా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్తే 100% ఫస్ట్ అమ్మలాగా అన్నం తిన్నవరా అని అడుగుతాడు, ఫస్ట్ ఆకలి తీరుస్తాడు, తర్వాత ఏది కావాలన్నా కూడా నేను ఏం అడగకుండానే, ఎవరన్నా ఏదైనా ఫ్రెండ్స్ అంటే నేను అడగకుండానే ఎరా నీకు ఇది కావాలని చెప్పి వచ్చి ప్రతిసారి నన్ను అడుగుతాడు. అది నిజంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఏదైనా సాధించానంటే ఐ కెన్ సే వెరీ హ్యాపీలీ అండ్ వెరీ ప్రౌడ్లీ నా ఫ్రెండ్, మై డార్లింగ్, నా బ్రదర్, గాడ్ గిఫ్ట్ బ్రదర్ అనుకుంటాను. నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. లవ్ యూ సో మచ్ రా డార్లింగ్. వచ్చినందుకు ఇంత బిజీలో యాక్చువల్గా ఓజీ వర్క్ జరుగుతుంది, గ్యాప్లో వచ్చి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు చాలా చాలా అంటే తన గురించి మాట్లాడితే నేను ఎమోషన్ అయిపోతాను, బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్, అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదే ఓజీకి మ్యూజిక్ కొట్టి చిక్కుపోయారా, మామూలుగా ఉండదు, అది మామూలుగా ఉండదు అసలు, చాలా బాగా వస్తుందని చెప్పాడు. తన మాటల్లోనే విందురు కానీ మీరు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వర్క్, అది చెప్పేదేం లేదు. లవ్ యూ సో మచ్ రా డార్లింగ్. అంతకుమించి ఎక్కువ దిష్టి తగలకూడదు మనకి. థ్యాంక్ యూ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మా టీజర్ని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నయ్య ఇక్కడికి రాకపోయినా మీ అందరిని అడగమని చెప్పాడు ఓంకార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య సపోర్ట్ ఎప్పుడు నాకు వెనకాల నుండి చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీలో ఓజీ ఆయన. సో వచ్చినవాడు గౌతమ్ కోసం ఇక్కడి వరకు ఇంత బిజీ స్కెడ్యూల్లో వచ్చిన తమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాట్లాడతారు. కొంతమందిని మనం సీరియస్గా తీసుకోం లైఫ్లో, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ వీడు. అది కొన్ని బికాస్ సీరియస్గా తీసుకోపోతేనే వీ కెన్ షేర్ మోర్ థింగ్స్ విత్ దెమ్. అంటే ఒక షోల్డర్ టు లీన్, ఏ పబ్లికో మందో సిగరెట్టో మాణిక్చందో ఏ అలవాట్లు లేవు మాకంటే. 6ంటికి గ్రౌండ్ బుక్ చేసుకుని క్రికెట్ ఆడడమే, ఆ ఫాస్ట్ దానికే పోతుంది. రోజు సాయంత్రం క్రికెట్ 6:30కి ఆడపోతే అసలు ఆ రోజు మాకు కంప్లీటే అవ్వదు. ఆడేసి ఎక్కడో ఒక ఆరం చూసి తాగు ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ వీడికి నాకు అస్సలు పడదు. అసలు వీడు వస్తే నేను గ్రౌండ్లో ఒక ఎవడో విలన్ వచ్చినట్టు ఫీల్ అవుతాను. వీడు బాధలకి బాల్స్ చేతులు నొప్పేస్తాయి. అంటే నాకు ఆపోనెంట్గానే వచ్చి ఆడతాడు ఫస్ట్. తమను ఆడుతాను, నేను ఆపోనెంట్గా ఆడతా అంటాడు. ఆ వీడికి నాకు అసలు పడదనమాట. సో అలా స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్, అలా స్టార్ట్ అయిన మా రైవల్రీ ఈరోజు ఇంత అంటే కలిసి మేము వెళ్ళని గుడే లేదు. వి ఆల్ ప్రే. నా గుడి పార్ట్నర్, నేను ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ వాడికి టికెట్ వేసేస్తాను. వాడు వస్తాడో లేదో వాడికి టికెట్ వేసి వాడిని పిలిచుకెళ్ళిపోతాను. బికాస్ అదేదో ఎమోషనల్గా చాలా బాండ్ అయిపోయాం. యాక్చువల్గా వచ్చిన వాడి పేరు బంగారం అని పెట్టాలి, గౌతమ్ కాదు, బంగారం అని పెట్టాలి. సో అంత మంచివాడు, చాలా ఎవరికి ద్రోహం ఆలోచించాడు. వెరీ క్యూట్ ఫ్యామిలీ. మా చెల్లి తను బిగ్గెస్ట్ సపోర్ట్ అశ్విన్కి, ఎప్పుడు ఎవర్ స్మైలింగ్. 24 గంటలు పూజలు, మా అమ్మలాగా 24 గంటలు కొడుకు బాగుండాలని ఒక పూజలో, 24 గంటలు అశ్విన్ బాగుండాలని షీ ప్రేస్ సో మచ్. వాడి మొహంలో ఉండే కళ అంతా మా చెల్లిదే. తను పెట్టే ప్రేయర్సే. సో